నమస్తే, నేను మీ రూపా ముగ్గళ్ళ. వెల్కమ్ టు అవర్ షో బెంచ్ టాక్స్. ఎక్కడ ఉన్నా మాట ఆగదు. ఈసారి ఎవరు మూసుకుంటారు కళ్ళు? డైరెక్టర్ ఇంకా నా ఆడియన్సెస్ అనలేదు. అది లాస్టా? మొత్తం అయిపోయాక ఎండ్ వరకు అయితే కళ్ళు తెరిచే ఉంటారు కదా? కళ్ళు తెరిచి ఉంటారు. అవునా? ఉంటారా? ఉంటారంట. ఓకే, మీరు ఇంత మంచిగా ఉంటే ఎందుకు ఉండరు అక్క? కళ్ళు తెరిచే చూస్తారు. ఇదా ఏమైంది చేతికి? హార్ట్, కొరియన్ హార్ట్. కొరియానా? పిక్ వన్ కార్డ్. యా, వర్క్ బెంచ్. ఫైమా, నువ్వు వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు? అంటే నువ్వు వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తావా, లేకపోతే అసలు పని చేయడం నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ గెట్ సమ్ రిలాక్సేషన్ అలా అనుకుంటావా? అలా ఏం అనుకోను. నేను వర్క్ ని చాలా హ్యాపీగా చేస్తా. ఇంకా చెయ్యాలి అని నాకు అనుకుంటా ఉంటాను. డే అండ్ నైట్ షూట్స్ ఉంటే అయినా కంటిన్యూస్ గా 4 days. ఇప్పటివరకు స్టిల్ నేను వచ్చాను కదా, ఏ ఒక్క షూట్ కూడా నేను రీజన్ చెప్పి నేను వదిలేదు. నాకు ఎలా ఉన్నా సరే నేను వస్తా. స్టిల్ ఇప్పటికి కూడా ఇది ఇంటర్వ్యూ అయినా సరే నాకు బాలేదు, అస్సలు ఓపిక లేదు, అయినా సరే వచ్చాను. అసలు అలా కనిపించట్లేదు. మాట ఇచ్చినామంటే వచ్చేసేయాలి అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసిన. నాకు అట్లా ఉంటది వర్క్. అంటే నీకు హెల్త్ బాగోకపోయినా నువ్వు రావడం అంటే నిజంగా గ్రేట్ కదా. సపోర్ట్ చేయకపోయినా ఇంతసేపు మాతో టైం స్పెండ్ చేయడం, మాతో మాట్లాడడం. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పేసిన తర్వాత సడన్ గా నేను అసలు నాకు ఓపిక లేదు, నేను రాలేను అని అంటే మీరు చేసుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. సో అది దీని వెనకాల ఒక ఇంటర్వ్యూ అయినా సరే, ఒక షూట్ అయినా సరే జరుగుతుందంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటది. దాని అంతా నేను ఆపేసినట్టే అవుతుంది కదా. సో అందుకే అట్లా అన్నమాట. ఏదైనా నేను వెళ్ళిపోతా. ఎక్కడికి? మీ లైఫ్ లో మీరు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటి? దానికి మీరు తీసుకున్న సాలరీ ఎంత? నేను జాబ్ ఏం చేయలేదు. బేసిక్ గా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఏం చేశానంటే ఇంట్లో అసలు డబ్బులు వెళ్ళట్లేదు. అయితే ఏం చేయాలి అని అర్థం కాక మా చిన్నమ్మ వాళ్ళ ఊరు ఉంటది, అక్కడ పత్తి ఏరుతారు కదా. ఏరడం ఫ్లవర్ టైప్ దూది ఉంటుంది, దాన్ని తీయడము. ఇన్ని రోజు ఇస్తారన్నమాట, ఇన్ని రోజు తీయాలి అని చెప్తారు. సో ఆ పనికి వెళ్ళినా. ఆ పనికి కంటిన్యూగా వెళ్ళి ఒక 3,000 సంపాదించుకొని ఇంటికి వెళ్ళినాను. ఎన్ని డేస్ లో? ఒక 4-5 days 6 days అట్లా డైలీ వెళ్ళి తీయడము రావడము. 1 day కి కొన్ని డబ్బులు, అట్లా ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ డబ్బులు అన్నమాట. ఆ వర్క్ వెళ్ళి నేను సంపాదించు. ఫస్ట్ టైం అది నేను సంపాదించు. సాలరీ 3,000. ఇప్పుడు తీసుకునేది ఇప్పుడు ఉంటది ఇక ఒక్కొక్క దగ్గర చెప్పు. ఇంకా దగ్గర దూరం ఏం లేదు. మనము కొన్ని చేసినప్పుడు అక్కడ బడ్జెట్ తక్కువ ఉంటది, కొన్ని దగ్గర ఎక్కువ ఉంటది. తక్కువ ఉన్నప్పుడు 10 అయినా తీసుకోవాల్సి వస్తుంది, 20 అయినా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఉన్నప్పుడు 30 అయినా తీసుకుంటే 40. నా హైయెస్ట్ బిగ్ బాస్ హౌస్ లోనే. ఇంకా అవునా? దాని తర్వాత బయట ఎక్కడ లేదు, తీసుకోలేదు. నా పర్పస్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు చాలా మంది బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత కూడా పెద్ద వాళ్ళైనా సరే, నార్మల్ అయినా సరే, నెలలో ఒక 2-3 షూట్లు వెళ్తారు, లేదంటే 2-3 ఈవెంట్లకు వెళ్ళి ఎక్కువ బడ్జెట్ తీసుకుంటారు. నేను అట్లా కాదు. నేను మంచిగా రన్ అవ్వాలి, నేను కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి నేను తక్కువ బడ్జెట్ చేసుకుని ఎక్కువ చేస్తా ఉంటా వర్క్. సో బిగ్ బాస్ లో ఎంత పే చేశారు మీకు? నాకా? వాళ్ళకి తెలుసుకోవాలని ఉందంట, నాకు చెప్పారు ఆల్రెడీ. లేదు, నేను చెప్పేసాను. నేను అసలు ఏది దాచుకోండి. అవునా? రకానే కాదు. మళ్ళీ మాకు మొత్తం కలిపి 30 lakhs వరకు వచ్చాయి. వావ్! మమ్మీ డాడీ హ్యాపీ ఫీల్ అయ్యారా? హ్యాపీ. దాంతోనే ఇల్లు కట్టించేసి ఇంకా. అవునా? హ్యాపీ. ఎక్కడ కట్టించారు? సొంతూరు దోమకొండ. అది ఎక్కడ? కామారెడ్డి దగ్గర. ఓకే. కామారెడ్డి ఎక్కడ అని అడుగు. నిజామాబాద్ అంట. నిజామాబాద్ ఎక్కడ చెప్పుట పోతా. కామారెడ్డి దగ్గర దోమకొండ. అవునా? సూపర్. సో దే ఆర్ హ్యాపీ నౌ. హ్యాపీ. ఇండస్ట్రీకి వచ్చాక మీకు బాగా కనెక్ట్ అయిన ఒక పర్సన్? అంటే కనెక్ట్ అయిన పర్సన్ అంటే నార్మల్ గా అంటే బాగా అటాచ్ అయ్యారు, వీళ్ళు సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యావు నువ్వు వాళ్ళని, అలా? భాస్కర్ అన్నని. ఓకే. బేసిక్ గా అంటే నార్మల్ గా కంటెస్టెంట్ అన్నప్పుడు కంటెస్టెంట్ లాగానే చూస్తారు ఎవరైనా సరే. బట్ నేను పటాస్ అయిపోయిన తర్వాత, పటాస్ తీసేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలే. ఏందబ్బా అయిపోయిందా ఇక ఇంతేనా, అంటే ఫేమ్ ఇన్ని రోజులేనా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో నన్ను భాస్కర్ అన్న, అంటే ఫస్ట్ వేరే టీం వాళ్ళు ఓన్లీ ఒక్క స్కిట్ కోసం పిలిచారు, అయిపోయింది. కంటిన్యూగా నన్ను భాస్కర్ అన్న వాళ్ళ టీమ్ లో పెట్టుకున్నాడు అన్నమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సొంత చెల్లెలాగా చూసుకుంటారు. నాకైతే బ్రదర్ లేడు. సో నేనైతే తనని నా ఓన్ బ్రదర్ అనుకుంటా. అండ్ నా ప్రతి కష్టంలో కూడా, నా ఇల్లు ఓపెనింగ్ అప్పుడైనా సరే, లేదంటే నాకు ఏదైనా అవసరం ఉన్నా సరే, అన్న ఇగో ఇట్లా అవసరం ఉంది అంటే వెంటనే డబ్బులు కొట్టేయడము, అట్లా అంత బాగా చూసుకుంటారు అన్నమాట.
పటాస్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను కాలేజ్ లో స్టూడెంట్ లాగా వచ్చాను అన్నమాట. సో అట్లా వచ్చినప్పుడు సడన్ గా వచ్చిన అవకాశం ఇది. ఓకే, ఎప్పుడైనా వర్క్ లేని రోజులు ఫేస్ చేసావా నువ్వు? దేవుని దయ వలన అయితే ఇప్పటి వరకు నేను అట్లా ఫేస్ చేయలేదు. ఓకే, ఆ పటాస్ ఆగిపోయినప్పుడే ఫేస్ చేశాను. నెక్స్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది, అంటే వర్క్ ఆగిపోలేదు. కానీ ఒకవేళ అప్పటికి జబర్దస్త్ తీసుకోకపోయి ఉంటే నేను ఆలోచించేదాన్ని. బట్ అప్పుడు ఆగిపోయినప్పుడు కొద్దిగా ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. అంటే నీకు యాక్టింగ్ ఇష్టమా లేకపోతే అసలు ఏమి ఇష్టం నీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత జనాల్ని నవ్వించడమేనా? జనాల్ని నవ్వించడమే. ఒకవేళ ఈ ఫీల్డ్ లో లేకపోతే ఫైమా ఎక్కడ ఉండేది? అత్తగారి ఇంట్లో ఉండేది. పెళ్లి చేసేసుకునేదాన్వా? ఇప్పటిదాకా ఆగుతున్నా. మరి నేనున్న ఏజ్ ఎక్కువనే, మా అక్క వాళ్ళకి ఎక్కువ కూడా నన్ను ఇందాక నుంచి అక్క తొక్క అట్లంటే ఇప్పుడు నేనున్న ఏజ్ వరకే మా అక్క వాళ్ళకి పిల్లలు పుట్టేసిరు. ఓకే, మరి ఇప్పుడు నేను ఇటుకి రాకపోతే నాకు పిల్లలు పుట్టరా? ఎందుకు పుట్టారు? సో అట్లా నాకు పెళ్లి అయిపోయేది, వాళ్ళని కడుక్కుంటా, వాళ్ళని చూసుకుంటా, మోగుని చూసుకుంటా అట్లా. అంతే నా జాబ్ ఏం చేయదా ఫైమా? జాబ్ ఏం చేయదు. అప్పటికే నేను టైలరింగ్ నేర్చుకుంటున్నా, నాకు అది ఇంట్రెస్ట్ ఉండే. టైలర్ అయ్యేదాన్వా? డిజైనర్ అయ్యేదాన్వా? అంత డిజైన్ వేసుకోరు ఊర్లల్లో, ఊరికి అట్లా లైట్ గా. సో టైలర్ అయ్యేదానివి ఒకవేళ ఇక్కడ రాకపోయి ఉంటే. అవును. బాగుంది. నీకు జబర్దస్త్ లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నేను ఒకవేళ వేరే వాళ్ళ టీమ్ లో చేస్తుంటే ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క లాగా ఉంటది. అక్కడ చెప్పాలంటే కొన్ని టీమ్స్ ఎలా ఉంటాయంటే బాగా ప్రాక్టీస్ ఉంటది, అస్సలు గ్యాప్. ఏ టీమ్స్? ఎందుకు చెప్పడం, అది బ్యాడ్ అని చెప్పట్లేదు, అంటే వెరీ గుడ్ అని చెప్తున్నా. వెరీ గుడ్ ఎందుకనంటే ఇంకా బాగా రావాలి, అస్సలు మర్చిపోకూడదు, మంచిగా రావాలి మన స్కోర్ అని చెప్పేసి ఆ వేలోనే చెప్తున్నాను. స్కిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారా? అవును, అంత స్పాంటేనియస్ గా చేస్తారు కదా అక్కడ. ఇప్పుడు ఏదైనా సరే కొద్దిగా అనుకుంటారు ఫస్ట్ రోజు. ప్రాక్టీస్ ఎలా ఉంటది అని అంటే నార్మల్ గా ఇదిగో ఇది నీ క్యారెక్టర్, ఇది నీ క్యారెక్టర్, నువ్వు ఇప్పుడు రావాలి, ఇప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే అది తెలుసుకోలేమనుకో గజిబిజి అయిపోతుంది కదా. సో అవి మాత్రం క్లారిటీ. ఎప్పుడైనా స్క్రిప్ట్ లో చెప్పిన దానికంటే ఎక్కువగా చేసావా? అసలు ఎప్పుడు చెప్పింది చేయలేదు నేను. ఇప్పుడు నేను ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా నవ్వారనుకో మైండ్ లో కూర్చుండిపోతుంది, దీన్ని నవ్వారు కదా ఇంకొద్ది ఎక్కువ చేద్దాం, మనకున్న అలవాటే కదా. మరి వాళ్ళు గజిబిజి ఫీల్ అయిపోతారు కదా, ఇదేంటి సంబంధం లేకుండా. మనకి స్కిట్ ఎప్పుడైతే లైవ్ లో నవ్వుతారు. ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు నేను ఏదైనా జోక్ వేసినా నీకు నవ్వు రావచ్చు, రాకపోవచ్చు. నీకు నవ్వు వస్తుందంటే అక్కడ మేము కామెడీ చేస్తున్నాం అనే అర్థం. సో మా స్కిట్ హైలైట్ అవ్వాలంటే నేను ఇంకా నవ్వుపియాలనే ఉద్దేశమే ఉంటది. ఒకసారి నన్ను నవ్వించి ఇప్పుడు చూద్దాం. కితకితలు అక్కడే కూర్చొని నవ్వించాలి. నవ్వించు. అవు నవ్వుతున్నావు కదా అక్క? లేదు, నేను నవ్వట్లేదు. నువ్వు చాలా బాగుంటావు అక్క. అది చూసావా, నేను నిన్ను నవ్వించా అంటే నేను కమిడియనే కదా. కమిడియన్, కరెక్టే, ఒప్పుకుంటా. థ్యాంక్ యూ. మీకు బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది? నా పేరు బిగ్ బాస్ లిస్ట్ లో ఉందంట. అప్పుడు ఉన్న తర్వాత నాకు మన సుజాత అక్క ఉంది కదా, రాకేష్ అన్న వాళ్ళ వైఫ్, తను ఒకసారి నాకు కాల్ చేసి మాట్లాడింది. అరే ఇట్లా టాక్ వస్తుందిరా అది ఇది అని చెప్పేసి చెప్తే నేను అన్నా, అక్క అవునా అయితే ఓకే, నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఉంది అని అంటే, సరేరా నేను కూడా ఒకసారి మాట్లాడదాం, చెప్పి చూస్తాను వాళ్ళకి, కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి, వస్తే మాత్రం వదులుకోకు అని చెప్పేసి అక్క నాకు కొద్దిగా మంచి ధైర్యం ఇచ్చింది. అరియాన్ అక్క కూడా నాకు కాల్ చేసి పాపం అరియాన్ అక్క కూడా నా కోసము మాట్లాడి ఇట్లా చెప్పి వస్తే వదులుకోకు అని చెప్పేసి వాళ్ళిద్దరు నా కోసం స్టాండ్ తీసుకున్నారు అన్నమాట. ఫస్ట్ ఏమన్నారంటే పిలిచారు, మాట్లాడారు, మొత్తం అయిపోయింది, నువ్వు అసలు ఎందుకు రావాలనుకుంటున్నావు, నీకేం నీడ్ ఉంది, నువ్వు డబ్బుల కోసం రావాలనుకుంటున్నావా లేదంటే ఫేమ్ కోసం? ఆడిషన్ లో అడిగారు నన్ను, నువ్వు డబ్బుల కోసం వస్తున్నావా ఫేమ్ కోసం వస్తున్నావా అని అడిగారు. నేను అన్నాను నాకు ఆల్రెడీ ఫేమ్ ఉంది, నాకు ఫేమ్ వద్దు, నాకు డబ్బులే కావాలని చెప్పా. ఎందుకనంటే ఇప్పుడు అంటే దాని తగ్గట్టు వాళ్ళు టాస్క్లు ఇస్తారా? అలా ఏం లేదు, అక్కడ ఇవ్వాల్సింది ఇస్తారు. చాలా క్వశ్చన్స్ ఇస్తారు, అసలు నువ్వు ఎందుకు వస్తావు, నీ లైఫ్ ఏంటి, నీకేమైనా బ్రేకప్స్ ఇలాంటి అన్ని అడుగుతారు. అంటే వాళ్ళకి కావాల్సినవి మనుషుల దగ్గర ఎమోషన్స్ ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే బిగ్ బాస్ హౌస్ లో కూడా కొన్ని ఎమోషనల్స్ లేదంటే కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా, వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. సో అడుగుతారు ఎవరి దగ్గర అయితే కంటెంట్ ఎక్కువ వస్తుందో అలా కూడా ఒక్కొక్కసారి చూస్ చేసుకుంటారు. సో ఫస్ట్ అయితే నాకు కన్ఫర్మ్ లేదని చెప్పారు. ఓకే, అసలు నాకు లాస్ట్ లో వచ్చింది కాల్, ఇంకా అయిపోయింది, ఇంకా రాలేదు, పోయి ఇంటర్వ్యూ ఇచ్చినాకనే మేబీ నేనేమనుకున్నా అంటే బిగ్ బాస్ అంటే ఏకదమ్ ఉంటారు ఇప్పుడు కంటెస్టెంట్స్, వాళ్ళ లుక్ వైజ్ గానీ లేదంటే వాళ్ళ సీనియారిటీ గానీ చాలా ఉంటది కదా. నేను అనుకున్నా నేను గిట్లా పోతే నన్ను ఎవరు తీసుకుంటారు, నన్ను చూసినప్పుడే మేబీ వద్దనుకున్నారేమో, సో లుక్ చూసారేమో అని నేను అనుకున్నా. కానీ లాస్ట్ లో సెలెక్ట్ అయ్యా ఫైనల్లీ.
సో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా ఉంది? అసలు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి 8 వీక్స్ అయిపోయింది అని అన్నారు. నేను షాక్ అయిపోయినా, 8 వీక్స్ ఉన్నానా నేను అని షాక్ అయిపోయి. అంత తొందర ఫాస్ట్ తెలీదా? టైం తెలీదా? గేమ్స్ కంటిన్యూగా ఉంటాయి కదా అక్క. Okay. సో మనకి రోజులు అంత అర్థం అవ్వు. ఒక్కొక్క గేమ్ ఎట్లుంటది, ఈరోజు స్టార్ట్ అయింది అనుకో, ఈ గేమ్ 2 days ఉంటది. ఆ 2 days మళ్ళీ వాళ్ళు ఎలా పెడతారంటే, ఇప్పుడు నీ దగ్గర ఏదైనా కాయిన్స్ ఉంటే అది నేను లాక్కోవాలి, నువ్వు పడుకున్నప్పుడైనా సరే, నువ్వు పక్కకి వెళ్ళినప్పుడైనా. ఓకే. సో దాని మీదనే ఫోకస్ ఉంటది. అది తెల్లారుతుందా పొద్దుతుందా నాకేం అర్థం కాలే. నిద్ర కూడా పోలే సరిగా అప్పుడప్పుడు. అంటే ఇది గుడ్ ఎక్స్పీరియన్సా బ్యాడ్ ఎక్స్పీరియన్సా బిగ్ బాస్? ఇది సూపర్ గుడ్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పు. నిజంగా నాలాంటి వాళ్ళకి అది మంచిగా యూజ్ అయింది. బెస్ట్. ఎందుకంటే ఒకవేళ నేను బయట ఉన్నా సరే నేను సంపాదించేదాన్ని, కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, నేను అంత తొందరగా ఇల్లు కట్టించేదాన్ని కాదు. వాళ్ళకు ఉన్న గోల్ అది. సో నాలాంటి దానికి ఒక గోల్ కంప్లీట్ అయింది తొందరగా అంటే అది బిగ్ బాస్ వల్లనే. అండ్ అది వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాకు ఎక్కడ మైనస్ గారే, ప్లస్ అయింది. మరి బిగ్ బాస్ లో నువ్వు అప్సెట్ అయిన మూమెంట్ ఏదైనా? అంటే బిగ్ బాస్ లో అవ్వలేదు, కానీ బిగ్ బాస్ నుంచి రాగానే నెక్స్ట్ డేనే మా బావ చనిపోయిండు. అంటే నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఆ హడావిడి, అసలు నేను ఎంట్రీ కూడా ఇంటికి ఒక లెవెల్లో ధూమ్ధామ్ బ్యాండ్ అదంతా వచ్చాను అన్నమాట. ఆ నైట్ కూడా నా ఆనందం లేకపోయి, ఆ ఒక్క రోజే నైట్ నేను ఆనందపడ్డా, అమ్మ నేను బిగ్ బాస్ నుంచి వచ్చి అందరు ఇంటర్వ్యూల కోసం రావడము అట్లా జరిగిందన్నమాట. సో ఆ రోజు నైటే చనిపోయాడంట. మార్నింగ్ వరకు కూడా మాకు తెలియలేదు, ఊరేసుకున్నాడంట. ఎందుకని? తనకి హెల్త్ బాగాలేదన్నమాట. ఓకే. మేబీ అప్పటి వరకు కూడా బాగానే మాట్లాడాడు. తను ఇంకేమనుకున్నాడు, ఇంకా హెల్త్ ఇలానే ఉంటది, నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ డిప్రెషన్ కి వెళ్ళిపోయి చనిపోయాడు అనమాట. మేము అందరము ఆ హడావిడిలో ఉన్నాము. ఫోన్ ఎందుకు చేయలేదు అనుకుంటే నైట్ టైం కదా, పడుకున్నాడేమో అనుకున్నాము. నాకు అది బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక బిగ్ బాస్ లో అసలు నువ్వు ఎప్పుడు కూడా డిస్హార్ట్ ఫీల్ అయిన మూమెంట్ లేదా? అసలు లేదు, నేను చాలా ఎంజాయ్ చేశా. ఓకే. నువ్వు బిగ్ బాస్ లో 10 weeks ఉన్నావు కదా ఫైమా. అవును. అసలు బిగ్ బాస్ నీకు ఏం లెసన్ నేర్పించింది? అట్లని అంటే బేసిక్ అప్పుడున్న థాట్ లో ఎలా ఉంది అంటే, అక్కడ మార్నింగ్ లేచేవాళ్ళం కదా, ఇప్పుడు 11కి 12కి లేచేవాళ్ళము. అప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. 5కి 6కి లేచినప్పుడు యాక్టివ్ గా ఉండేదాన్ని. అండ్ ఇంకోటి అందరితో మాట్లాడడం నేర్చుకున్నా. ఫోన్లు ఉండవు, అసలు ఉండవు. అందరితో మాట్లాడడం నేర్చుకున్నా. ఓకే. సో ఎక్కువ మాట్లాడకపోయేదాన్ని అందరితోటి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది. అంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది బిగ్ బాస్ వల్ల. అంటే ముందు కూడా నువ్వు కాన్ఫిడెంటే కానీ నేను మీరు అనుకున్నంత కాదు. నేను స్టేజ్ మీద ఉన్న ఫైమా వేరు, బయట వేరు. నేను చాలా భయపడతాను అన్నమాట, ఎవరితో ఎలా మాట్లాడాలి. భయపెట్టేలా ఉన్నావు ఫైమా? భయపడేలా లేదు. అయ్యో లేదా, అట్లా అన్నమాట. అది నేర్పించింది. ఓకే. బిగ్ బాస్ మీద అసలు నీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా ట్రై చేస్తున్నారనుకో, వెళ్ళాలి అని అనుకుంటావా, వెళ్ళకూడదు అని చెప్తావా? వెళ్ళొచ్చు. ఎవరికి అంటే నీడ్ అనే చెప్తా నేను. ఎందుకు అని అంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు కొట్లాడి నువ్వు ఆ ఫేమ్ ఎన్నో రోజులు ఉండదు. నువ్వు ఎంత కొట్లాడినా ఆ రోజు ప్రోమో వేస్తారు, బిగ్ బాస్ అయిపోయిందంటే తర్వాత మర్చిపోతారు. నేనేమంటానంటే, ఎవరికి నీడ్ ఉందో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, మన ఇండస్ట్రీలో ఉండి కూడా చాలా మందికి డబ్బులు నీడ్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంత స్టేజ్ లో ఉన్నా, నువ్వు ఎంత స్టేజ్ లో ఉన్నా కానీ నీకు డబ్బులు ఖచ్చితంగా అవసరం, నీకు ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం నేను వెళ్ళమని చెప్తా. కొంతమంది ఫేమస్ అవ్వడానికి వెళ్దాం అనుకుంటారు, అవసరం లేదు, బయట కూడా ఫేమస్ అవ్వచ్చు నీకు టాలెంట్ ఉంటే. అవును, బయట కూడా ఫేమస్ అవ్వచ్చు. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నువ్వు చూసినప్పుడు అందులో ఎవరినైనా వీళ్ళని కొట్టాలి అని అనిపించిందా నీకు ఎప్పుడైనా? అంత కోపం వచ్చిందా? కోపం వచ్చింది, నేను కొట్టాలి అని అనుకోలేదు. ఎందుకంటే నాకు మన పింకీ అక్క ఉంది కదా, సో తనన్నమాట చిన్న అంటే ఏదో ఒక గేమ్ లో చిన్న వారన్నమాట. బేసిక్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా గెలవడానికే చేస్తారు. సో నేను గెలవడానికి నా స్ట్రాటజీ నేను యూజ్ చేసుకున్నా. అది తనకు నచ్చలేదు, తను పర్సనల్ తీసుకొని స్టిల్ ఇప్పటి వరకు నాతో మాట్లాడదు. ఎక్కడైనా కనిపించినా మాట్లాడదు, ఇప్పటికీ కూడా లేదు. సో ఏం చేసావు అంతలా? ఒక గేమ్ పెట్టారు, ఆ గేమ్ లో తను ఒక టీం మెంబర్, నేను ఒక టీం మెంబర్. ఇప్పుడు నేను నా టీం గెలవాలని చూసుకుంటా, అంతేగాని తన టీం కోసం నేను పోరాడను కదా. సో నేను నా స్ట్రాటజీ యూజ్ చేసుకున్నా. నా స్ట్రాటజీ తనకు నచ్చలేదు, దానికి గొడవ అయ్యి స్టిల్ ఇప్పటికి మేము మాట్లాడుకోము. సరే, అదే ఒక గొడవ అయితే తనతో అయ్యింది. మరి ఎవరైనా చూసినప్పుడు కిస్ చేయాలి, హగ్ చేసుకోవాలి అలా అనిపించిందా బిగ్ బాస్ లో? శ్రీసత్యని
ఇప్పుడు నేను షాక్ అయిపోయా, సత్య అంటే అబ్బాయి ఎవరున్నారు అని చెప్పి. ఇవి నేను మొగలను ముద్దు పెడతా అంటే మూతి మీద గుద్దుతారు నన్ను. ఎందుకు? నేను ఆడదాన్ని కాబట్టి ఆడవాళ్ళకి. కొంతమంది చాలా మంది ఇష్టపడతారు కదా. నేను కూడా చిన్నప్పుడు కూడా ఒక అబ్బాయి ఫాలో అయ్యాడు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ బ్రదర్స్ ఆర్ మై బ్రదర్స్. ఆల్ బ్రదర్స్ ఆర్ యువర్ బ్రదర్సా? ఫైమా గురించి తన లైఫ్ జర్నీని మొత్తం ఒక కథలా చెప్పాలంటే ఎలా చెప్తావు? ఒక స్టోరీ, ఫస్ట్ ఇక్కడ ఇలా పుట్టడం జరిగింది, తర్వాత తను ఇలా స్కూలింగ్ చేసి ఫస్ట్ ఆపర్చునిటీ ఇలా వచ్చింది అలా. సో మేము 4 మెంబర్స్ సిస్టర్స్. బేసిక్ ఏమైందనంటే ముగ్గురుతోనే ఆగిపోయేవాళ్ళు, కానీ మా నాన్నకి మా అమ్మకి కొడుకు పుట్టాలని. నువ్వు లాస్టా? నేను లాస్ట్. వావ్. కొడుకు పుడతాడేమో అని చెప్పేసి వెయిట్ చేశారంట. కానీ నేను పుట్టిన, కానీ నేను పుట్టినప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. కొడుకు పుట్టిన ఇంత చేసేవాడు కాదేమో. అది ఇప్పుడు తెలిసి వచ్చింది, కానీ అప్పుడు అలా నేను పుట్టగానే మా నాన్న కూడా వెళ్ళిపోయాడంట. ఛీ, మళ్ళీ కూతురే పుట్టింది అని చెప్పేసి. సో అప్పుడు మా అమ్మ ఏం చేసింది, అప్పుడే మా పక్కనే ఒక వేరే వాళ్ళకి తెలిసిన మా చుట్టాలకి 4 అబ్బాయిలు, తను అమ్మాయి కోసం వెయిట్ చేస్తే 4వ వాడు కూడా మళ్ళీ అబ్బాయి పుట్టినంట. సో అప్పుడు అనుకున్నారు ఎక్స్చేంజ్ చేసుకుందాము, నాకు కొడుకు కావాలి కాబట్టి నీ కొడుకు నాకు ఇచ్చి నీ కూతురు కావాలి. మమ్మీ అలా అనుకున్నారా? మా మమ్మీ అనుకోలేదు, వాళ్ళు అడిగారు. ఓకే, వాళ్ళు అడిగారు అన్నమాట. అడిగినప్పుడు ఫస్ట్ మా మమ్మీ చాలా బాధపడ్డది. ఏం చేయాలి, ఒకవేళ దీన్ని ఉంచుకున్నా గానీ పాపం దీనికి సరైన ఫుడ్ పెట్టలేము, సరైన ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు అని ఇద్దాం అనుకున్నట్టు మాట్లాడుకున్నారంట. కానీ లాస్ట్ కి మా అమ్మ మనసు ఒప్పలేదంట. అసలు వద్దు, ఒకవేళ కారం అయినా సరే నేనే తినిపించి బతుకుతాను కానీ నేను ఇవ్వను అని చెప్పేసి మా అమ్మ అసలు ఇయ్యలేదంట. కానీ మా డాడీ స్టిల్ నన్ను ఎప్పుడు ఎత్తుకోలేదంట, నాతో ఎప్పుడు నా దగ్గర కూడా రాలేదు. నేను ఎప్పుడైతే నాకు మాటలు వచ్చినాయో అప్పటి వరకు కూడా నన్ను అసలు పట్టించుకోలేదంట మా నాన్న. అసలు నేను దగ్గరికి పోయినా గానీ ఒక రకంగా చూసేవాడంట. సో ఎప్పుడైతే నేను నాకు మాటలు వచ్చి నాన్న అని పిలవడం స్టార్ట్ చేసిందో, నాన్న అని పిలిచి, అప్పుడు నాకు తెలియదు కాబట్టి తను చీదరించుకున్నా తన పైకి వెళ్ళడము అట్లా చేస్తా ఉంటే మెల్లమెల్లగా కనెక్ట్ అయ్యాడంట. లవ్ వచ్చేసింది. స్టిల్ ఇప్పటికీ అప్పుడు నా లవ్ ఇప్పటికి అలాగే ఉంది. ఫస్ట్ లో లేకుండే ఇప్పుడు అలా ఉంది. ఆ తర్వాత ఇంకా పెరుగుతూ ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు. నేను బయట పనులకు వెళ్ళాను, పత్తి ఏరడానికి వెళ్ళాను. బయట నేను బాణాలు ట్రై చేశాను, కనీసం స్కూల్ నుంచి అయినా సరే అవుట్ సైడ్ వెళ్ళి ఏదైనా చెయ్యొచ్చేమో అని చెప్పేసి టైలరింగ్ నేర్చుకున్నాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా స్కూల్లో చిన్నపిల్లలకి చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు 1500 ఎంతో ఇచ్చారు నాకు. ఏబిసిలే కదా, వెళ్ళి చెప్పేసేదాన్ని. అట్లా చాలా రకాలుగా ట్రై చేసా, కానీ అసలు ఎక్కడ నేను కరెక్ట్ స్థిరపడలేదు నేను అనుకున్న దాంట్లో. కానీ నాకు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది, కానీ ఇక్కడ మంచి ఫిక్స్ అయిపోయినా. సో ఇదే నీ లైఫ్ జర్నీ అని చెప్పొచ్చు. అదే. దీనిలో ఏం ప్రాబ్లమ్స్ లేవా మరి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ప్రాబ్లమ్స్ ఎందుకనంటే పేరెంట్స్ కి నిజం చెప్పి, మనం ఒక్క నిజం చెప్పి ఇక్కడికి వచ్చామనుకోండి, ఆ తర్వాత ఏదైనా వాళ్ళు చూసుకుంటారు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను అబద్ధాలు చెప్పాను కాబట్టి, కనీసం నేను అబద్ధం చెప్తున్నాను కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఖచ్చితంగా బ్యాడే ఉంటది. తినడానికి అండ్ మనీ పరంగా కానివ్వండి, ఉండడానికి కానివ్వండి, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. సో అవన్నీ ఫేస్ చేసా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఇది సాధించాను అని నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకునే ఒక విషయం? నేను ఎప్పుడు నా గురించి నేను ఆలోచించుకోలేదు. మా అమ్మ చాలా సార్లు అచీవ్ చేసామని అనిపిస్తుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు నా పర్సనల్ గా కాదు ఇది, నేను ఎందుకు అని అంటే వచ్చిన తర్వాత మా అమ్మ చాలా సార్లు ఎవరైనా చనిపోయినప్పుడు కిరాయిలలో ఉంటే వాళ్ళు బయట పెట్టిస్తారు కదా శవాన్ని. సో ఒక సిచ్యువేషన్ ని దగ్గరుండి చూసింది అన్నమాట. వాళ్ళు కిరాయి ఇంట్లో ఎవరో చనిపోయారు, మా ఇంట్లో చనిపోయాడు, తీసుకెళ్లి బయట పెట్టేయండి అది ఇది అని చెప్పేసి అట్లా అన్నారు అన్నమాట. ఆ సిచ్యువేషన్ చూసి ఇంటికి వచ్చి బాగా ఏడ్చింది అన్నమాట. ఎందుకు ఏడుస్తున్నామా అంటే, మనం కూడా కిరాయి ఇండ్లలోనే కదా, ఒకవేళ రేపకల్లా నేను చచ్చిపోయినా నన్ను బయటనే పడుకోబెడతారు కదా, మనకి ఇల్లు లేదు కదా అని చెప్పి చాలా ఏడ్చేసింది అన్నమాట. సో ఆ రోజు ఫుల్ ఫిక్స్ అయిపోయినా, నేను నా కోసం నేనేం చేసుకోను, మా అమ్మ కోసం ఇల్లు కట్టాలి అని ఫిక్స్ అయిపోయినా అన్నమాట. సో ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజు మా అమ్మ ఏడ్చిన ఏడుపు, ఆమె ఆనందం, నేను అదే సాధించాను. నాకు ఇప్పటికీ నన్ను ఎవరైనా నీ గోల్ ఏంటి అంటే నేను ఏం చెప్పను, నాది అయిపోయింది గోల్. నేను ఉంటా, నాకు పెళ్ళి అయ్యి పిల్లలు వాళ్ళని చూసుకొని అంతే, ఇంకా దాంట్లో మించి ఏం లేదు, ఇంకా ఇది ఒకటి అయిపోయింది అని చెప్తా. వీళ్ళ గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆది అన్న
ఫన్నీ. ఓకే, రామ్ ప్రసాద్. ఫన్నీ టూ. బాండింగ్ మంచిగా ఉంది, ఎప్పుడు వెళ్తాను ఫన్నీగానే ఉంటాను నేను. లేదు, వేరే ఏదైనా చెప్పాలి, రిపీట్ చేయకూడదు. ఇంకా రిపీట్ చేయడానికి ఆప్షన్స్ ఇవ్వచ్చుగా ప్లీజ్. అంటే చెప్పు, అంటే నీకు అనిపించింది చెప్పాలి, నేను ఇచ్చే ఆప్షన్స్. ఫస్ట్ ఏమన్నా ఫ్రెండ్లీ అన్నానా? ఫస్ట్ ఫన్నీ అన్నావు. అయితే ఇక్కడ ఫ్రెండ్లీ ప్రవీణ్. పటాస్ ప్రవీణ్. ఫ్రెండ్ రష్మి. యాంకర్ మంచి సిస్టర్. అంటే వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఏదైనా చెప్పాలి అంటే అలా చెప్పొచ్చు. బేసిక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా కలిసిపోతూ ఉంటారు, అందరినీ ఫ్రెండ్లీ అని అనొచ్చు. అంటే వాళ్ళ గురించి వాళ్ళని డిఫైన్ చేయడానికి ఏదైనా ఒకటి చెప్పొచ్చు కదా. అట్లా చెప్పడానికి నాకేం రాదు, బట్ అందరూ ఇప్పుడు ఓకే, నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఒక్క వర్డ్ లో డిఫైన్ చేయాలంటే? అందమైన అమ్మాయి. అలాగే వాళ్ళ గురించి కూడా చెప్పాలి. సుధీర్ అన్న చాలా మంచోడు, అందరితో బాగా కలిసిపోతాడు. ఓకే. నూకరాజు. తను కూడా చాలా మంచోడు. చెప్పిందే చెప్పకూడదని చెప్పా. ఓకే, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే బేసిక్గా తనతో కలిసి నేను ఆల్రెడీ రిచ్చిపోదాం బ్రదర్ చేశాను, పూవే పొర షో మేమిద్దరం సైడ్ కి ఉండి చేసాం కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే మేమిద్దరం కలిసాము అని అంటే అసలు స్క్రిప్ట్ మేము అనుకోము, జస్ట్ ఇలా ఆన్ ది ఫ్లో వెళ్ళిపోవాలి, ఇది అని చెప్పేసి ఒక బాండింగ్ ఉంటది అన్నమాట. సో అసలు నాకు ఎక్కువ కనెక్ట్ అయింది, నాతో ఒక మంచి అంటే జోడి, నేను అబ్బా కాన్సెప్ట్ ఏం లేకపోయినా నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ వచ్చేది తనతో ఉంటే. నూకరాజు, ఇమాన్యుయల్. మేమిద్దరం చాలా హిట్లు ఉన్నాయి, చాలా జబర్దస్త్ లో. మా హిట్ పేరే, కాకపోతే మేము కూడా అసలు ఎప్పుడు స్క్రిప్ట్ అనుకోలేదు. భాస్కర్ అని ఏదో చెప్పాడు అని అంటే దానికి మించి చేస్తాం మేము. సో తను కూడా మంచి పేరే. ఏం ఒక వర్డ్ లో చెప్పాలి, పెద్ద పారాగ్రాఫ్ లో చెప్పావు, 2 మార్క్స్ ఆన్సర్ లో చెప్పావు. మంచోడు. నువ్వు మంచోడు అని 3 సార్లు చెప్పావు ఇప్పటికి. గుడ్ అన్నా, మంచోడు అన్నా 2. అది ఇంగ్లీష్, ఇది తెలుగు. సరే, మంచి యాక్టర్. ఓ సూపర్. అంటే మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళు కూడా మంచి యాక్టరే. వాళ్ళు నన్ను ఇరికిస్తున్నావు. అందరూ మంచి యాక్టర్లే అందరూ. ఈయన ఇంకా కొంచెం ఎక్కువ, మిగతా వాళ్ళు ఎందుకంటే కొంచెం తక్కువ. బాబోయ్. రోజా గారు నిజంగా నాకు చాలా ఇష్టమైన పర్సన్. నేను జబర్దస్త్ వచ్చిన తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేసింది రోజా మేడం. 1 వర్డ్ లో చెప్పాలి. 1 వర్డ్ లో సరే, హింట్ ఇవ్వనా? బ్యూటిఫుల్, గార్జియస్ అలా చెప్పొచ్చు. అలా పొగడవని కాదు, వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలి. వాళ్ళ గురించి ఒక వర్డ్ లో ఎంకరేజ్ ఫుల్ చేస్తుంది, ప్రతి ఒక్కరిని బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో అంతే. ఇక అంతేనా? ఓకే. నాగబాబు గారు. సార్ తో నాకు అసలు కనెక్షన్ లేదు, నేను వచ్చినప్పుడు సార్ లేరు. కాకపోతే మొన్న ఒక షో జరిగిన మళ్ళీ జబర్దస్త్ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను అసలు సార్ దగ్గర కూడా వెళ్ళలేదు. షో స్టార్ట్ అయిపోయిన తర్వాత మైక్ లో వేరే వాళ్ళు స్కిట్ చేస్తే అప్పుడు అయిపోయింది. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఫైమా ఎక్కడ అన్నాడు. నేను షాక్ అయిపోయినా, అసలు సార్ని నేను ఇప్పటివరకు కరవలేదు, అసలు సార్కి నేను తెలుసా అని చెప్పేసి చాలా షాక్ అయిపోయినా అన్నమాట. సార్ తో ఇంకా కనెక్షన్ లేదు. బట్ ఆ రోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అమ్మో ఇంత బాగా ఎంకరేజ్ చేస్తారా, అంటే మనల్ని చూడకపోయినా మనతో ఒక బాండింగ్ లేకపోయినా సరే మనల్ని గుర్తు పెట్టుకున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆయన గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే? హ్యాండ్సమ్. అవునా? హ్యాండ్సమ్ కనిపిస్తారా? జబర్దస్త్. దీని గురించి ఏం చెప్తారు? నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చిందంటే జబర్దస్త్. పటాస్ లో నేను బాగా హైప్ గానే ఉన్నాను, కాకపోతే ఆ తర్వాత దాన్ని ఇంకా రెట్టింపు చేసింది జబర్దస్త్. ఆ జబర్దస్త్ వల్లనే నేను బిగ్ బాస్ షో కూడా వెళ్ళాను. సో నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చింది. మా అమ్మ తర్వాత ఏదైనా ఎక్కువ ఇష్టం అంటే నాకు జబర్దస్త్ షో. నెక్స్ట్ పటాస్. నా స్టార్టింగ్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నేను ఏ షో మర్చిపోయినా సరే నేను పటాస్ షోని అస్సలు మర్చిపోను. ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను ఇప్పుడు ఈ జనాలకు పరిచయం చేసి నన్ను ఒక హైప్ తెచ్చి నాకు ఒక మంచి లైఫ్ వచ్చింది. సో దాన్ని బిగ్ బాస్ ఒక్కొక్క షో చెప్పాలంటే ఒక్కొక్క షో ఒక్కొక్కలా యూజ్ అయింది. నాకు ఫస్ట్ పేరు తెచ్చి నన్ను పరిచయం చేసింది పటాస్ అయితే, నాకు ఫేమ్ ఎక్కువ తెచ్చి నన్ను జనాల్లోకి తీసుకెళ్ళింది జబర్దస్త్ అయితే, నేను అనుకున్న గోల్ ని సాధించడానికి నాకు ఉపయోగపడ్డది బిగ్ బాస్. మాట్లాడడం రాదంటూ ఎంత బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఫైమా, నీ గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పా
చెప్పడానికి ఏమీ లేదా? చెప్పడానికి ఏమి లేదు. అయ్యో ఎంత చెప్పావు. అయిపోయింది. రూమర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి, దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటావు? నేను బేసిక్ గా పట్టించుకోను. ఫస్ట్ లో పట్టించుకునేదాన్ని, బాధపడేదాన్ని. ఆ తర్వాత అనిపించింది పట్టించుకోవడం వల్ల నాకేం యూజ్ ఉంది, నాకేం రావట్లేదు, నేనే డిస్టర్బ్ అయిపోతున్నాను, నేనే ఇట్లా డల్ అయిపోతున్నాను అని చెప్పేసి నేను పట్టించుకోవడం మానేసాను. Okay. వాటిని ఎంత పట్టించుకోకపోతే అంత మంచిది. నిన్ను బాధ పెట్టిన ఒక రూమర్ ఏదైనా, దానివల్ల నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు, బాధ అనిపించింది అలా ఏమైనా? అంటే ఈ జోడీల వల్లనే అయినా నేను ఓకే బాగా డిస్టర్బ్ అయినా. సో బేసిక్ గా అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ జోడీలు ఎలా కనెక్ట్ చేస్తారు. టిఆర్పి కోసం కానివ్వండి, లేదంటే ఇంకా షో కోసం కానివ్వండి చేస్తారు. సో అది అనుకోకుండా నేను చేసిన తర్వాత దాని వల్ల జనాలు కనెక్ట్ అయిపోయి నా పర్సనల్ లైఫ్ లోకి వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు నేను ఫీల్ అయినా. బట్ నేను అనుకునే మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు నా గురించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తా ఉంటారు. ప్రతిసారి నా గురించి మాట్లాడాలంటే వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి కదా, ఏదో ఒక చోట ఎండింగ్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి ఫస్ట్ లో ఫీల్ అయినా. తర్వాత అలవాటు అయిపోయింది, బాడీ తట్టుకోవడం స్టార్ట్ చేస్తా. ఓకే, సో రూమర్స్ గురించి అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే దాన్ని అసలు ఎలా తీసుకోవాలి ఏంటి? అసలు తీసుకోకూడదు మనసుకి. అసలు నువ్వు ఎప్పుడైనా సరే ఎవరైనా ఒకవేళ బ్యాడ్ కమెంట్ పెట్టినా సరే నువ్వు దానికి రిప్లై ఇస్తే వాళ్ళు ఎక్కిపోతారు. అంటే ఓ ఫైమ్ చూస్తుంది, రియాక్ట్ అవుతుంది, సో ఇంకా అంటే ఇంకా రియాక్ట్ అవుతుంది, రిప్లైలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారన్నమాట. నువ్వు ఎన్ని పెట్టినా రిప్లై అయిపోతే ఈ పిల్ల అసలు చూసుకోదా ఏంటి, రిప్లై ఇవ్వదా ఏంటి, అలా వాళ్ళు మర్చిపోతారు. పట్టించుకో అంటే అటెన్షన్ ఇవ్వకూడదు, అస్సలు ఇవ్వకూడదు. వాళ్ళకి మనం ఒక బూస్టప్ ఇచ్చినట్టే. ప్రవీణ్ రీసెంట్ గా ఒక షోలో నువ్వంటే ఇష్టం అని చెప్పడం జరిగింది, దానికి మళ్ళీ నువ్వు నెగిటివ్ గా ఏదో సమ్ రియాక్ట్ అయ్యావని, ఇష్టం లేదని చెప్పినట్టు అలా చెప్పారు కదా, అది నిజమా లేకపోతే క్రియేటెడా? అది ఆల్రెడీ క్రియేట్ చేసిందే, ఆల్రెడీ మాకు ముందే చెప్పారన్నమాట. బేసిక్గా నన్ను రియాక్ట్ అవ్వమని చెప్పలేదు. సో ఆ కాన్సెప్ట్ జరుగుతున్నప్పుడు అరే నువ్వు వచ్చి ఇలా ఇన్వాల్వ్ అవ్వు, సో దానికి ఒక మ్యూజిక్ పెట్టేసి సో టిఆర్పి కోసం అని అది కాన్సెప్ట్ బేసిక్ అనుకున్నారు. కానీ నాకు ఎందుకో చెప్పినప్పుడు నాకు ఏం అనిపించలేదు. నాకు వాడు చెప్తున్నప్పుడు అందరు రియాక్షన్ చూసి నేను నెగిటివ్ అయిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళు అందరికి తెలిసి కూడా అలా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదు. సో అప్పుడు నేను రియాక్ట్ అయ్యా, నేను రియల్ గా రియాక్ట్ అయ్యా. అంటే నాకు పెద్ద ఐడియా లేదు, నేనైతే నిజం అనుకున్నా. ఇక్కడ అన్ని కల్పితాలే అండి, ఏది రియల్ కాదు. అందరికి పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటది. మనకు తెలియదా ఎన్ని క్రియేట్ చేస్తాం. సో అన్ని బెంచెస్ ఫినిష్ అయిపోయాయి, ఫైనల్ గా ఒకే ఒక బెంచ్ మిగిలింది, కాలేజ్ బెంచ్. కాలేజ్ అనగానే మీకు గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటి? నేను బేసిక్ కాలేజ్ సైకిల్ మీద పోయేదాన్ని. ఓకే, ఎంత దూరం? ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటది అంతే, ఎక్కువ ఏమి ఉండదు. ఈ లెవెల్లో చెప్పావు. ఇప్పుడు 1 కిలోమీటర్ నేను సైకిల్ మీద పోయిన, బర్రెలు ఏం వేరే దాని మీద పోలేదు. సైకిల్ 1 కిలోమీటర్ అయినా సైకిల్ మీదే పోయేదాన్ని. అది ఒక ఫీల్ ఉండేది అన్నమాట. ఎప్పుడైనా లేట్ కి వెళ్ళినప్పుడు అందరు బయటనే ఉంటారు కదా బాయ్స్, బావిల ముందు ఇప్పుడు సైకిల్ తీసుకుపోవాలన్నా, ఆడ పార్కింగ్ చేయాలన్నా ఎట్లా అని చెప్పేసి దిగి మళ్ళీ ఒక లెవెల్లో స్టైల్ గా ఇట్లా పట్టుకొని ఇట్లా వెళ్ళిపోయేదాన్ని నడుచుకుంటూ. ఓకే, మిగతా వాళ్ళందరూ ఎలా వచ్చేవాళ్ళు? నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఒకదాన్ని సైకిల్లో వెళ్ళేదాన్ని. గ్రేట్ గా ఫీల్ అయ్యేదాన్ని. గ్రేట్ గానే ఫీల్ అయ్యేదాన్ని. అప్పుడు మా నాన్నని నేను చాలా రిక్వెస్ట్ చేశాను అన్నమాట, నాకు ఏదైనా సైకిల్ కొనియచ్చు కదా అంటే నాకు ఇప్పుడు గుర్తుంది, అప్పు చేసి సైకిల్ కొనిచ్చాడు నాకు మా నాన్న. ఓకే, సో చాలా ప్రేమ. ఆ సైకిల్ ఇప్పటి వరకు నేను అమ్మలేదు. బేసిక్ ఉంది నా దగ్గర. ఇప్పుడు కారు ఉంది, స్కూటీ ఉంది, మా నాన్నకు స్కూటీ ఉంది. ఆ సైకిల్ ఏం చేస్తావమ్మా, ఇచ్చేద్దాం ఎవరికన్నా అంటే కూడా నేను ఇయ్యా. ఎందుకంటే ఏమీ లేని రోజుల్లో నువ్వు నాకు అప్పు చేసి తీసుకున్నావు, అది అలాగే ఉండాలి ఇంట్లో అని చెప్పేసి నేను ఎవరికి ఇయ్యా. సో ఏమైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా కాలేజ్ టైంలో? అప్పుడు వచ్చాయి. సిగ్గుపడుతుంది. అప్పుడు వాళ్ళ హెల్త్ బాగాలేక నన్ను ప్రపోజ్ చేశారు. అంటే అప్పుడు కొద్దిగా సైట్ ఉండే అన్నమాట. హెల్త్ బాగాలేక బేసిక్ హెల్త్ బాగుంటే నన్ను చేయరు, నా పక్కన వాళ్ళని చేస్తారు. ప్రపోజ్ చేసినందుకు వాళ్ళనే తిడుతున్నావు. రియల్ గా వాళ్ళకి బాగాలేదా? రియల్ గా బాగాలేదు, కొద్దిగా టేస్ట్ లెస్ అన్నమాట వాళ్ళు. చేయాల్సి వచ్చింది. ఎంతమంది ఉన్నారు అలా టేస్ట్ లెస్? అప్పటికైతే ఒక 4-5 మెంబర్స్ ఉండొచ్చు. నాకే లేదు అంత ఫాలోయింగ్. అవునా? కాలేజ్ టైంలో. నిజం? మరి మంచిగా ఉండాలి మరి. ఇప్పుడు మంచిగా లేనా? ఇప్పుడు బాగున్నారు, అప్పుడు కూడా ఇంకా బాగుండే ఉంటారులే గాని. సో అదనమాట. అందుకని ఎవరు ప్రపోజ్ చేయలేదా? చేసే ఉంటారు మీకు. నాకు అట్లా 4-5 మెంబర్స్ అలా ప్రపోజ్ చేశారు. పేర్లు గుర్తున్నాయా? పేర్లు గుర్తున్నాయి.
చెప్పు 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 బట్ ఎందుకు పాపం కదా చాలా మంది. నా లైఫ్ లో పేర్లు ఒక 2 పేర్లు అటు ఇటు తిరుగుతా ఉన్నాయి అసలు. ఏంటవి? సేమ్ పేరు ఈ ప్రవీణ్ అని ఉంటది. ఓకే, అప్పుడు కూడా ప్రవీణా? అప్పుడు కూడా ప్రవీణ్, ఈ ప్రవీణ్ కాదు కానీ ఆ ప్రవీణ్ మా ఊర్లో ప్రవీణ్ అదే. సో అట్లా ఓకే. వేరే వాళ్ళు. నువ్వెవరికైనా ప్రపోజ్ చేసావా? నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు నిజం చెప్పాలంటే. కానీ అంటే నార్మల్ గా నేను ఇష్టం అట్లా ఏముండేది అప్పుడున్న సిచ్యువేషన్ లా. నేను ఎటు వెళ్ళకపోయేదాన్ని, జస్ట్ అట్లా వెళ్ళినామా వచ్చినామా. చాలా స్ట్రిక్ట్ ఉండేది అన్నమాట. ఫోన్ లేకపోయేది, ఎటు వెళ్ళకపోయేటోళ్ళం. ఫ్రీడమ్ లేదు కాబట్టి అప్పుడు నాకు అంత థాట్ రాలేదు. డిగ్రీ నుంచి అట్లా అన్నమాట. నిన్ను ఎవరైనా ర్యాగింగ్ చేశారా కాలేజ్ డేస్ లో? నిజం చెప్పి నన్ను ఎవరైనా చేస్తారా? ర్యాగింగ్ అసలు వాళ్ళకి ఆలోచన వచ్చిందంటే ఆడ చచ్చినట్టే వాడు. నాకు కూడా ఆశ ఉండే ఎవరైనా నన్ను ర్యాగింగ్ చేస్తే నేను వెళ్ళి ప్లీజ్ ర్యాగింగ్ చేద్దామని అట్లా ఫీల్ అయ్యి నన్ను ఎవరు చేయలే. ఎవరైనా చెయ్యరు ఇప్పుడు. ఒక్కరు కూడా ర్యాగింగ్ చేయలేదు. సో ర్యాగింగ్ అయితే ఎవరు చేయలేదు, ఆప్షన్ లేదు. సో నువ్వు చాలా ముచ్చట పడుతున్నావు కాబట్టి నేను ఎవరు ర్యాగింగ్ చేయలేదని నేనే చేద్దాం అనుకుంటున్నా. సో నీ గురించి ఎస్టీ చెప్పు. ఎస్డియా? ఎస్డి అంటే సెల్ఫ్ డీటెయిల్స్. ఓకే, అంతే అంతే. ఎస్డి అంటే నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవడం. కాకపోతే ఇక్కడ చిన్న మెలిక ఉంది, ఇంగ్లీష్ లో చెప్పాలి. ఈజీయా? తెలుగు ప్రజలు ఫీల్ అవుతారు. మన తెలుగు ఆడియన్స్ కి తెలుగు ఇష్టం, ఇంగ్లీష్ లేదు. నీ ఇంగ్లీష్ కూడా వాళ్ళకి ఇష్టమే, నాకు చెప్పారు. ట్రై చేయి. నా చెప్పు. ఓకే, యా. జై బాలయ్య. మై నేమ్ ఇస్ ఫైమా. ఓకే. మై విలేజ్ ఈజ్ దోమకొండ. ఓకే. మై స్టడీ డిగ్రీ. ఐఎమ్ కంప్లీట్ బీజెడ్సి. ఏంటి రావట్లేదా? అంతే అంతే. ఇంకా చెప్పు నీ గురించి. నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి? మై స్ట్రెంగ్త్ తెలుగులో చెప్తే, ఇంగ్లీష్ ఇప్పుడు స్ట్రెంగ్త్ ఏం చెప్పాలి? రావట్లేదు అక్క. ర్యాగింగ్ లా అనిపిస్తుంది తెలుసా. మరి ఇదే ర్యాగింగ్ అంటే నచ్చేలా చేస్తారండి. ఇట్లా చేయొద్దు. ఎలా చేయాలి? మీది మీదికి రావాలి, మీది మీదికి రావాలి. అంటే నేను అమ్మాయిని కదా, నాకు అలాంటి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఐ లవ్ ఈట్ చికెన్. మై స్ట్రెంగ్త్ ఈజ్ నిజంగానే ఆ ర్యాగింగ్ బెటర్ అక్క ఈ ర్యాగింగ్ కంటే. నచ్చలేదా నా ర్యాగింగ్? మరి కావాలి కమాన్ గుసగుస అన్నా. కమాన్ గుసగుస ఓన్లీ అబ్బాయిలే, అమ్మాయిలు కదా. కాసేపు అబ్బాయి అనుకోవచ్చు. అనుకోను లేదా? ఓకే. నీ కాలేజ్ లైఫ్ లో పేరెంట్స్ కి తెలియకుండా నువ్వు చేసిన ఒక నాటియెస్ట్ థింగ్ ఏంటి? కాలేజ్ డేస్ లోనా? చాలా చేసా. నాటే గానీ నాటి ఏం లేదు. నాటు గానీ నాటి లేదా? రాసుకోరా సాంబా. అమ్మ అందరు చేసేది వాళ్ళకి కాలేజ్కి పోతున్నాం అని చెప్పి బయట వెళ్ళడం అంటే నేను సినిమాలకి అట్లా నేనేం వెళ్ళను. నార్మల్ గా వెళ్ళి ఎగ్ పఫ్లు తినడము, బయట అలా తిరగడము అట్లా చేసేదాన్ని అన్నమాట. బంక్ కొట్టేదాన్ని? కొట్టేదాన్ని. కాకపోతే కొట్టి బయట తిరగకపోయేదాన్ని. అబ్బాయిలతో కూడా కాదు, ఓన్లీ అమ్మాయిలతోటే. మీ అమ్మాయిలు గోలేంటారు నాయన. ఎలా జెల్ అయింది అమ్మాయిలతో? నాకు అసలు ఒక్క అమ్మాయితో కూడా జెల్ అవ్వదు. అవునా? అస్సలు. నీకు జెల్ కావాలంతే కదా. అవును, కొనుక్కుందాం పోయేటప్పుడు తీసుకొస్తా. ఇంతవరకు మీ లైఫ్ లో స్కూల్ బెంచ్ చూసారు, కాలేజ్ బెంచ్ చూసారు, వర్క్ బెంచ్ చూసారు, డైనింగ్ బెంచ్ చూసారు. ఫ్యూచర్ లో ఎలాంటి బెంచెస్ ఉంటే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకంటూ పర్సనల్ గా గోల్స్ ఏం లేదు. అంటే ఇలా ఉండాలి, ఇంత పెద్ద ఇల్లు తీసుకోవాలి, ఇందులో ఉండాలి, లేదంటే నేను ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేసి సక్సెస్ అయిపోవాలి, అలా ఏం లేదు. నేను ఏమనుకుంటా అంటే నాకు వచ్చే చిన్న చిన్న ఆపర్చునిటీస్ అయినా సరే నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎండింగ్ ఎక్కడ ఉందో తెలీదు. నాకు ఈ ఇండస్ట్రీయే లైఫ్ లాంగ్ ఏం ఉండదు. నేను ఎప్పుడు ఇందులో ఉండేదాన్ని కాదు. ఒకవేళ ఫేమ్ అవుట్ అయిపోయినా గానీ, లేదంటే ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మేబీ హస్బెండ్ వద్దన్నా, లేదంటే పిల్లలైన తర్వాత వద్దనుకున్నా ఇది వదిలిపెట్టాల్సింది. సో ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి. సో అందరిని నవ్విస్తూ ఉండాలి, అదొకటి. అందరిని నవ్వించడమే అంతే గోల్, అంతేనా? ఏమీ లేదు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫైమా. పిలవగానే ఇక్కడికి వచ్చి మీ గురించి చాలా విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ మా షో ఎలా అనిపించింది మీకు?
చాలా బాగా అనిపించింది. ఓకే. బేసిక్ మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంది, అవునా? చాలా Thank బాగా you. చేస్తున్నారు Thank you. అండ్ చాలా కలుపుకోబోతున్నారు, నాకు చాలా బాగా నచ్చింది. Okay. అండ్ అప్పుడప్పుడు కొన్ని పంచెస్ ఊరికే సరదాగా చేసిన, ఏం పట్టించుకోవద్దు. అవునా? ఓకే. నేను ఏదన్నా అంటే పట్టించుకోవద్దు. అట్లా ఏం లేదు, నాకు బాగా నచ్చింది. షో చాలా కొత్తగా అనిపించింది. Okay. అండ్ రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఈ షో మాత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, వెల్కమ్.